సిస్టర్, ఇది ల్యాబ్కి ఇచ్చి రిపోర్ట్స్ త్వరగా తీసుకురా. ఓకే డాక్టర్. త్వరగా. అలాగే సిటీ స్కాన్ కూడా ఏర్పాటు చేయండి. ఓకే డాక్టర్. ఓకే. త్వరగా. డాక్టర్. ఓకే డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయి. ఇలా ఇవ్వు. పేషెంట్ ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే డాక్టర్. బీ కేర్ఫుల్. ఓకే డాక్టర్. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉంది డాక్టర్ గారు? మీ అబ్బాయికి సంబంధించిన బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి. వీటి ప్రకారం మీ అబ్బాయి మీద విషప్రయోగం జరిగింది. ఆల్కహాల్లో మిక్స్ చేసి ఇచ్చారు. వెరీ పవర్ఫుల్ పాయిజన్. మనిషి బతకడం చాలా కష్టం. ట్రీట్మెంట్కి అయితే 5-6 లక్షల పైనే ఖర్చు అవుతుంది. బట్ బతుకుతాడన్న గ్యారంటీ అయితే ఇవ్వలేము. అన్నిటికీ మీకు సమ్మతం అయితే డబ్బులు రెడీ చేసుకొని చెప్పండి. నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర అంత డబ్బు ఎక్కడుందండి? మనం ఎలా తీసుకురాగలుగుతాం? శ్రీకర్ని ఎలా కాపాడుకుంటాం? స్వామి, ఇప్పుడు నేనేం చేయాలి? నా భర్తని ఎలా కాపాడుకోవాలి? తాళి ఉన్నా కొంచెం ధైర్యంగా ఉండేది. మేడం, బావకి ప్రమాదం ఎక్కువైందమ్మా. ఏం చేయాలో తెలియడం లేదు. మీ మంగళసూత్రాలు దొరికాయి మేడం. మన వెంటనే గుడికి వెళ్దాం. అక్కడి మాంగళ్యానికి పూజన చేయించి అప్పుడు మెడలో వేసుకుంటే మీకంతా మంచి జరుగుతుంది. అవసరం లేదు, ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. గతంలో దీన్ని మీ మెడ నుంచి పరాయి వాళ్ళు దొంగలించే ప్రయత్నంలో తెంచడం జరిగింది. కానీ ఇప్పుడు దీన్ని కట్టిన దేవుళ్లాంటి భర్తే తెంచాడు. అందుకే దేవుని సమక్షంలోనే దీన్ని మెడను ధరిస్తే సార్ ప్రాణాలకు ప్రమాదం తప్పుతుంది. గుడికి వెళ్దాం పదండి. సరే పద. తాళి పెరిగిపోయిందా? అపచారం మరియు ప్రమాదం కూడాను. అవును పూజారి గారు, తాళి పెరిగిపోయిన ప్రతిసారి నా భర్తకు ప్రాణగండం ఎదురయ్యేది. కానీ ఈ రోజు నా భర్తే తాళిని కోపంతో తెంచేశాడు. ఇంకా నీ మెడలో ఈ తాళి ఉండదు. అతను చాలా పొరపాటు చేశాడమ్మా. వెంటనే ప్రక్షాళన జరగాలి. ఏం చేయమంటారు? గుడిలో పూజనాచరించి తిరిగి మెడను ధరించడం మంచిదని చెప్పి తీసుకుని వచ్చాను పూజారి గారు. మంచి సలహా ఇచ్చావు తల్లి. ప్రక్షాళన జరిగిన తర్వాత మెడలో వేసుకోవడం వలన నీ భర్త ప్రాణగండం నుంచి బయటపడతాడు. ఏం చేయమన్నా చేస్తాను, తొందరగా చెప్పండి. 108 బిందెల నీళ్లతో అమ్మవారికి ముందుగా అభిషేకం చేయాలి. తదుపరి పొర్లు దండాలు పెట్టాలి. ఆ తరువాత ఏం చేయాలంటే ఇలా రండి. చావు పుట్టుకలను
తన ఆధీనంలో ఉంచుకున్న ఈ పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. నీ శిరస్సు మీద ఈ దీపాన్ని ఎత్తుకోవాలి. శివనామస్మరణ చేసుకుంటూ శివయ్య చుట్టూ నృత్యం చేయాలి. నృత్యమైన తరువాత తల మీద వెలుగుతున్న జ్యోతితో ఈ అఖండ దీపాన్ని వెలిగించాలి. నృత్యం చేసేటప్పుడు దీపం ఆరకూడదు, కింద నేలపై పడకూడదమ్మా. అలా జరిగిందంటే ఫలితం ఉండదు, తాళికి ప్రక్షాళన జరగదు, నీ భర్త ప్రాణగండాన్ని ఎదుర్కోక తప్పదు. నేను చెప్పిన విధంగా నువ్వు చేయగలిగితే తాళి క్షేమం, తాళి కట్టినవాడు క్షేమం. చేయగలవా మరి? నా భర్త కోసం నేనేమైనా చేస్తాను పూజారి గారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, తన ప్రాణం నాకు ముఖ్యం. ఎంత కఠినమైనదైనా చేస్తాను. అయితే నువ్వందుకు సిద్ధమవ్వు. ఇలా రామ్మా. అమ్మా, నువ్వు 108 బిందెలతో అమ్మవారికి అభిషేకం చెయ్యి. ఈలోపు నేను నీ మాంగళ్యానికి అమ్మవారి ముందు సంప్రోక్షణ గావిస్తాను. మేడం, మీరు దీక్షను మొదలు పెట్టండి. మీ దగ్గర నేనుంటాను. ఎటువంటి ఆటంకం కలగకుండా నేను చూసుకుంటాను. ముందు అమ్మవారికి 108 బిందెల నీళ్లతో అభిషేకం మొదలు పెడతాను.